Welcome to my channel Varta Chacha with Shravanti. Not just news, we discuss it. Today's our topics: Godavari Bankacherla Link Project, Free Reimbursement Crisis, Operation Kagar, Telangana IAS Reshuffle, Kerala HC Single Use Plastic Ban, Artistic Pride Day 2025. సమగ్రంగా తెలుసుకుందాం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఏపీ గవర్నమెంట్ కమిషన్ సమర్పించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అన్ని పార్టీల ఎంపీలను సమావేశానికి పిలిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ప్రాజెక్టు యొక్క అనుమతించని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని కోరారు. ఇందులో ఇది GWDT 1980 అండ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏపీ ప్రపోజల్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని, ట్రిబ్యునల్ అంశాలను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేయగా బీఆర్ఎస్ వారు వాకౌట్ అయ్యారు. సమావేశ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీకు కేసు దాఖలు చేయనున్నట్టు సీఎం గారు ప్రకటించారు. వాయిదా పడిన ఫీజు రియంబర్స్మెంట్ సమస్య మళ్లీ ఉధృతంగా మారింది. రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలకు 1650 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. ఈ నెల 30లోగా ఈ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ సంక్షోభానికి లోనవుతుందని హెచ్చరించారు. ఫాతి అనేది తెలంగాణ ప్రైవేట్ ప్రొఫెషనల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, MBA, MCA, B.Ed వంటి కాలేజీల యూనియన్. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో భద్రతా బలగాలు చేపట్టిన ఒక పెద్ద అటవీ యుద్ధ వ్యూహం. దీని ప్రధాన లక్ష్యం మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించడం. ఈ ఆపరేషన్ 2024 చివరిలో ప్రారంభమైంది మరియు 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ నెట్వర్క్ను పూర్తిగా కూల్చివేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఆపరేషన్ కగార్ అనేది లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంను నిర్మూలించడానికి రూపొందించబడినటువంటి ఒక వ్యూహం. ఈ ఆపరేషన్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇది మావోయిస్టుల యొక్క రాజకీయ భావజాలాన్ని విచ్ఛిన్నం చేయడానికి, వారి శిబిరాలపై దాడులు చేయడానికి, వారిని అరెస్టు చేయడానికి మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిపై తెలంగాణ, ఏపీలో జూన్ 20న సిపిఐ మావోయిస్టులు బంద్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నాలో పాల్గొని కేంద్రం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విమర్శలు. ఈ ఆపరేషన్ కారణంగా గిరిజనులు మరియు స్థానిక సంఘాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వర్గాలు ఈ ఆపరేషన్ ద్వారా ఆదివాసీలను హత్య చేసినట్లు ఆరోపిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొంతమంది ఈ ఆపరేషన్ను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణలో IAS రీషఫిల్ జరిగింది. 33 IAS అధికారుల స్థానం మార్చగా ఇందులో IAS A నిర్మలా కాంతి వెస్లీ, TS హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క పూర్తి కొత్త సెక్రటరీ అండ్ CEOగా అడిషనల్ ఛార్జ్ పొందారు. నిర్మలా కాంతి వెస్లీ గారు ఇప్పటి వరకు TGIRD తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ CEOగా కొనసాగుతూ గ్రామీణ అభివృద్ధి, శిక్షణ మరియు కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఈమెకు తొలిసారిగా తెలంగాణ
హెచ్ఆర్సీ కార్యదర్శి అండ్ సీఈఓ బాధ్యతలు అప్పగించారు. దీని ద్వారా కమిషన్ నిర్వహణ, ఫైలింగ్ల సమన్వయం, విచారణ నిర్వహణ మొదలైన కీలక పరిధి చూసుకుంటారు. టీఎస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. మెంబర్ జ్యుడిషియల్ మెంబర్ వచ్చేసి శివాది ప్రవీణ గారు, రిటైర్డ్ సెలక్షన్ గ్రేడ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. మెంబర్ నాన్ జ్యుడిషియల్ డాక్టర్ బి కిషోర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సెక్రటరీ అండ్ సీఈఓగా ఏ నిర్మలా కాంతి వెస్లీ గారు అపాయింట్ అయ్యారు. కేరళ హెచ్సి బ్యాన్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. కేరళ హైకోర్టు సువోమోటో విచారణలో హిల్ టూరిస్ట్ ఏరియా ప్రభుత్వ పార్టీ ఫంక్షన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించింది. చిన్నవాటి వినియోగం నిషేధించబడి పునర్వినియోగ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను మాత్రమే వాడాలని అనుమతించింది. కేరళ హైకోర్టు భారతదేశంలోని కేరళ మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యున్నత న్యాయస్థానం. ఇది కొచ్చిలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఇది అధికారాలను కలిగి ఉంది. 1956 నవంబర్ 1న స్థాపించబడింది. దీంట్లో శాశ్వత న్యాయమూర్తులు 35 సీజేతో సహా, అదనపు న్యాయమూర్తులు 12 మంది. ప్రస్తుతం నితిన్ మధుకర్ సీజేగా ఉన్నారు. కేరళ సీఎం పినరై విజయన్ గారు. విజయన్ సిపిఎం నాయకుడు. ఈయన రెండవసారి కేరళ ముఖ్యమంత్రిగా 2021 మే 20 నుండి పదవిలో ఉన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డే ప్రతిభావంతులతో కూడిన ఆటిజం సామాజిక గుర్తింపును, గౌరవాన్ని ప్రోత్సహించడానికి ఇది వేడుకగా జరుపుకుంటారు. 2005లో ఆస్పిస్ ఫర్ ఫ్రీడమ్ ప్రారంభించిన ఈ రోజు ఆటిజంపై సామాజిక అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 18న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ అన్అపాలజెటికల్లీ ఆర్టిస్టిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పూర్తి విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తా చర్చ విత్ శ్రవంతి, నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్.